10 మందికి అన్నం పెట్టండి, ఇలా సేవ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు ఎంత సంపాదించినా మీతో రాదు, మీ సంపాదన మీతో రాదు. మీ అన్నదానమే 10 మందికి గుర్తుంటుంది. ఎవరైనా అది చేసి ఇలా సేవ చేయండి. ఇక మా శిష్యులు ఇలా సేవ చేస్తూ 10 మందికి అన్నం పెడుతుంటారు. డబ్బు అనేది పేపర్ జీవితంలో, కానీ అన్నం పెడితే ఒక వ్యక్తి 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడు. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్క వ్యక్తి అన్నదానం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. మీ అందరు బాగుండాలి. సమాజం మాకు దేవాలయం. ఓకేనా? జనాలు మాకు దేవుళ్ళు. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము సినిమా ఫీల్డ్ వాళ్ళం. 10 మందికి అన్నం పెట్టే గుణం ఉంటుంది. మీ అందరు బాగుండాలి, మేము కూడా బాగుండాలి. థ్యాంక్ యూ. ఏ తమ్ముడు సబ్స్క్రైబ్ జై హింద్. చేయండి. ఇలా సేవదానం చేయాలి. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్క వ్యక్తి అన్నం పెట్టండి. మీ మనసు శాంతి అవ్వాలంటే 10 మందికి అన్నం కాదు, 100 మంది పెట్టండి. ఓకేనా? మనసును కడిగించుకోవడం అంటారు దీన్ని. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అందరూ మంచిగా ఉండాలి.